ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 గంటలకు మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఇంకా మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైనా నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి నాకు మీ స్టోరీని అయితే షేర్ చేయవచ్చు. మరి మీరు లైక్తో పాటు హైప్ కూడా వేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకనంటే హైప్ వేయడం వల్ల ఛానల్ ముందుకైతే వెళ్తుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనము మాకు దగ్గరలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందాము. అదేంటి అని అంటే, వాళ్ళు వాచ్మెన్స్ అన్నమాట. అక్కడ ఆ బిల్డింగ్ లోని వాళ్ళందరికీ కూడాను బట్టలు ఉతుకుతారు, ఐరనింగ్ చేస్తారు. అలాగే బిల్డింగ్ మొత్తం అంతా కూడాను వాళ్ళే చూసుకుంటూ మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళదే. సో వాళ్ళు ఏంటంటే అత్త మామ, ఇంకా దాంతో పాటుగా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఆవిడ ఉండేవారు. అయితే వాళ్ళ పెద్ద కొడుకు పెళ్లి అయిపోయింది. వాళ్ళు వేరే దగ్గర, ఇక్కడే దగ్గరలోని వేరే దగ్గర అయితే ఉంటారనమాట. అయితే ఈ వాళ్ళకున్నది పెద్ద ఆస్తి ఏం కాదు. మా అత్త మామకి ఏదో ఒక చిన్న పొలం అయితే ఉంది. అది అప్పుడప్పుడు వాళ్ళు కౌలుకి ఇచ్చేస్తారు, అప్పుడప్పుడు చూసుకొని వస్తూ ఉంటారు. అలాగే ఊర్లో ఏదో చిన్న ఇల్లు అయితే ఉందంట. అయితే చిన్న కోడలకి ఇక్కడే పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంచి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళని వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళని వాళ్ళు చూస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు నలుగురు కూడా. ఏంటంటే అత్తగారేమో అక్కడ బిల్డింగ్ లోని కొన్ని ఇళ్లలోని పని అయితే చేస్తుంది. కోడలు కూడా అప్పుడప్పుడు వెళ్తుంది ఆ పనులకి. కొడుకేమో ఏదో చిన్న ఉద్యోగం అయితే చేస్తున్నాడు, ఎక్కడో వాచ్మెన్ కిందే. అతనేమో ఇదిగో ఇలా ఐరనింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట. కోడలు సహాయం చేస్తూ ఉంటుంది. అయితే మా దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద కొంచెం కన్సర్న్. ఇంకా ఏంటనంటే, మాకున్న ఆస్తిలోని కొంచెం ఎక్కువే వీళ్ళకి ఇద్దాము అని వాళ్ళ అత్త మామకి అయితే ఉండేది. అయితే ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీకి అయితే వచ్చింది. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ప్రెగ్నెన్సీ టైంలోనే ఏంటంటే పెద్ద కోడలు రావడం వెళ్ళడం అయితే జరిగింది. అలాగే అత్త మామని ఏంటంటే, వాళ్ళు ఇక్కడ ఉండి నీకు చూసుకునేసరికి వాళ్ళకి ఎక్కువ ఇద్దామని మీరు అనుకోవడం ఏంటి? ఇద్దరు సమానమే, కొడుకులు ఇద్దరు సమానమే కదా. మేము ఇక్కడ లేకపోయినా మీకు అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తున్నాం కదా, మరి వాళ్ళకి ఎక్కువ ఎందుకు ఇవ్వాలి మీరు అని చెప్పేసి గొడవ పెట్టుకుంటూ ఉండేదంట. సో అదంతా అయిపోయింది. అమ్మాయికి ఏంటంటే డెలివరీ అయిపోయింది. 5 months వాళ్ళ అమ్మగారి ఇంట్లోనైతే ఉంది. 5 months తర్వాత మరి అత్తగారింటికి వచ్చేయాలి కదా. తను బాబుని తీసుకొని 5 నెలల పిల్లవాడిని తీసుకొని అత్తగారింటికి అయితే వచ్చేసింది. ఆ అడుగు పెట్టిన రోజు ఆ తోటికోడలు, వాళ్ళ ఆయన, వీళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఆ చిన్న గొడవ ఏదో అయ్యింది. గొడవ అయితే ఆ చిన్న గొడవ వల్ల కూడా పెద్దదైపోయి తోటికోడళ్ళు ఇద్దరు కూడాను గొడవ ఆడుకొని ఈ అమ్మాయి మనస్తాపం చెందేసి, అందులోకి వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోరు. మనం అంటే అన్ని ఆలోచిస్తాము, ఈ టైంలో ఇలా తినాలి, లేకపోతే మనకి ఎనిమిక్ అయిపోతాము. దానివల్ల ఎన్నో రుగ్మతలు అయితే కలుగుతూ ఉంటాయి ఆడవాళ్ళకి. అది మనకి చదువుకున్న వాళ్ళకైతే తెలుసు. చదువు లేదు, పైగా సరిగ్గా తినని మనుషులకి ఏం తెలుస్తాయి చెప్పండి. దానికి తోడు ఇలాంటి ఆరోగ్య సూత్రాలు వాళ్ళకైతే సరిగ్గా తెలియవు. ఏదో ఉన్నాము తింటున్నాము అని అనుకుంటారు, కానీ ఈ టైంలో ఇలా ఉంటుందని ఎవరైనా చెప్పిన వాళ్ళైనా ఉండాలి, లేదంటే బలవంతంగా అమ్మాయికి పెట్టడం అయినా చెయ్యాలి. మరి ఆ అమ్మాయి బాగా ఎనిమిక్ అయితే అయిపోయింది. ఆ టైంలోని ఎవరైనా చిన్న మాట అన్నా కూడా మనస్తాపం అయితే చెందుతారు. మరి అలానే ఆ అమ్మాయి బాగా హర్ట్ అయిపోయి, మరి ఏం జరిగిందో తెలీదు, తోటకోడళ్ళ ఇద్దరి మధ్యలోని పెద్ద గొడవ అయితే అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ టైంలోని తలుపు వేసుకొని ఉరివేసేసుకుంది. ఆ బిల్డింగ్ లోని ఉరివేసుకొని చనిపోయిందండి.
5 నెలల పిల్లడి గురించి కూడా ఆలోచించలేదు ఆ తల్లి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంటది ఆ అబ్బాయిని చూస్తున్నప్పుడల్లా. ఇంకా చిన్న పిల్లాడండి, ఇంక ఇప్పటికి ఒక 3 years ఎంతో ఉంటాయేమో. అక్కడ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఆ పిల్లవాడిని చూడడం, అప్పుడప్పుడు ఎత్తుకొని పార్క్ అని అక్కడికని ఇక్కడికని తీసుకురావడం చేస్తూ ఉంటారనమాట. అలా తెచ్చినప్పుడు నాకు ఈ విషయం అయితే తెలిసిందనమాట. అయితే ఆ అమ్మాయి ఉరివేసుకొని అంత చిన్న విషయానికి అయితే కాదండి, ఇంకేదో జరిగింది. అదైతే బయటికి ఎవరికి తెలీదు. సో చనిపోయిన తర్వాత ఇంకా ఉన్నప్పుడే పిల్లల్ని సరిగ్గా సాకడానికైనా కూడా వాళ్ళకి ఉండాలి కదండి. ఇప్పుడు వాళ్ళే ముసలోళ్ళు, వాళ్ళేం చూస్తారు చెప్పండి. పాపం అలానే చూస్తున్నారు. అయితే ఆ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి ఆ బిల్డింగ్లోని చాలా 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 హారిఫైయింగ్ థింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడాను జరుగుతాయి, కనిపిస్తుంది ఆ అమ్మాయి అని కొంతమంది అయితే చెప్తున్నారు. అయితే అందులో ఒకటి ఈరోజు నేను మీతోనైతే షేర్ చేస్తున్నాను. నాకు ఆ బిల్డింగ్లో వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇలాగా పార్క్లోని ఆ అబ్బాయిని చూడడం, ఏమైంది ఏంటి అన్నీ తెలుసుకొని నేను మీతోనైతే షేర్ చేస్తున్నాను. సో అంతకన్నా డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను. అయితే అందులోని ఆ బిల్డింగ్లోని 403లోని ఎవరో ఉన్నారండి. వాళ్ళు కొత్తగా అద్దెకి దిగారంట. సో వాళ్ళు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరును, ఇంకా పిల్లలు లేరు, వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళ అత్తమామలు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారంట. అయితే వాళ్ళు అద్దెకి దిగినప్పుడు అదంతా కూడా శుభ్రం చేసేసారు. వీళ్ళే కిందన ఉంటారు కదా, వీళ్ళే వాచ్మెన్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి వాళ్ళకైతే అప్పచెప్పారు. అండ్ ఆ ఓనర్స్ వేరే దగ్గర ఉంటారనమాట. వాళ్ళకి ప్రతి నెల వీళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే చేస్తారు ఇంటి అద్దె. అయితే ఆ రోజు ఏంటంటే ఎప్పట్లాగే ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఒక్కరిదాయే ఉంది ఇంట్లోని. అప్పటికే అన్ని సర్దేశారు కదా, టీవీ ఏదో పెట్టుకొని ఆన్ చేసేసి, వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ గ్రిల్ ఉండి ఆ తర్వాత డోర్ అయితే ఉంటుంది. ఎవ్రీ అపార్ట్మెంట్లో ఇంతే కదా, గ్రిల్ ఉండి డోర్ ఉంటుంది. అయితే గ్రిల్కి తాళం వేసేసి డోర్ ఓపెన్లో పెట్టి ఈ అమ్మాయి ఏంటంటే టీవీ ఆన్ చేసి హాల్లోని వంటగదిలోకి వెళ్ళి టీ కలుపుకుంటుంటే ఈలోగా సడన్గా ఛానల్ మారిపోయిందంట. ఛానల్ మనం మారిస్తేనే మారుతుంది కదండి నార్మల్గాను. ఛానల్ మారిపోయిందంట. ఛానల్ మారిపోయేసరికి ఇదేంటి నేను ఒకటి పెడితే ఇంకోటి వచ్చింది అని చెప్పి బయటకు వచ్చి చూసిందంట. చూస్తే ఛానల్ మారిపోయింది. ఇట్ ఎలా మారిపోయింది, బహుశా సోఫా మీద పెట్టాను కదా, దిండి ఏదైనా పడి ఉంటుంది, వెంటనే రిమోట్ ప్రెస్ అయ్యి మారిపోయి ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఛానల్, తను చూస్తున్న ఛానల్ పెట్టుకొని వచ్చి టీ కలిపేసుకొని బయటకు అయితే వచ్చిందంట. తను పెద్దగా పూజ పునస్కారాలు ఇలాంటివి అయితే చేయదంట, ఎక్కువ నమ్మదు. దేవుణ్ణి, దెయ్యాన్ని ఇలాంటివి కూడా నమ్మదంట అమ్మాయి. అమ్మాయేమో మామూలుగా వచ్చి కూర్చొని ఇంకా అప్పటికి స్నానం చేయలేదు, అప్పటికి 10 ఎంతో అవుతుంది. పేపర్ పట్టుకొని కూర్చొని టీ తాగుతూ టీవీలోని వింటుందన్నమాట. ఏంటో అంటే ఈలోగా తను వంటగది వెనకాతల ఒక చిన్న బాల్కనీ ఇస్తాడు కదా యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి, ఆ బాల్కనీలోని ఏదో పడినట్టుగా సౌండ్ వచ్చిందంట. ఏంటిది, ఏదైనా తోసేసిందా, ఏమైంది అని చెప్పేసి గబగబా తన టీ అక్కడ పెట్టేసి వెళ్ళి చూసిందంట. చూసేసరికి యుటెన్సిల్స్ పెట్టుకున్న షెల్ఫ్ ఉంటుంది కదా, ఆ షెల్ఫ్లో ఉన్న ఒక గ్లాసు ఎలా పడిపోయిందో ఆ షెల్ఫ్లో నుంచి కిందన పడిపోయిందంట. ఇదేంటి ఎలా పడిపోయింది ఇది అని చెప్పేసి సరే అని తీసేసి పెట్టేసి తిని వచ్చేసరికి మళ్ళీ టీవీ ఛానల్ మారిపోయేసరికి ఈ అమ్మాయికి చిన్నగా భయం వేసింది. ఇదేంటి ఏం కాలేదు, రిమోట్ కూడా నేను ఈసారి అక్కడే పెట్టాను టేబుల్ మీదే, ఎలా మారిపోయింది, బహుశా లూజ్ కాంటాక్ట్ ఏమైనా ఉందా లేదా ఇంకేమైనా జరిగిందా అని ఆలోచనలో పడుతూ మళ్ళీ టీ తీసుకొని తను తాగుతూ పేపర్ అయితే చదువుతుంది. ఈలోగా కింద నుంచి వీళ్ళు ఇస్త్రీ చేయడానికి పైకి అయితే వచ్చారంట. అమ్మ ఇస్త్రీకి బట్టలు ఉన్నాయన్నారు కదా, ఇవ్వండి అని చెప్పేసి. ఉండు 1 నిమిషం అని చెప్పేసి ఈ అమ్మాయి గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్రూమ్ అంతా చీకటిగా ఉందన్నమాట. ఆ కిటికీలు కూడా తెరవలేదు ఇంకా అమ్మాయి.
తెల్లవారు అవుతుంది, స్నానం లేదు, ఏం లేదు, కిటికీలు కూడా తెరవలేదు. ఆ చీకట్లోని తనకి ఏదో అక్కడ ఒక షాడో లాంటిది అల్మారా దగ్గర మూవ్ అయినట్టుగానైతే అనిపించి మాయమైపోయింది. తిను ఒక్కసారిగా కళ్ళు నులుపుకొని ఏంటక్కడ ఇప్పుడు ఏదో చూసానే అనుకుంటూ సరే అని లైట్ ఆన్ చేసి తిన బట్టలు ఏవో తీసిందంట, సారీస్ ఇంకా టాప్స్ ఏవో తీసి అన్ని లెక్క చూసేసుకొని అప్పుడు గేట్ తీసి ఇదిగో రాజు ఇన్ని బట్టలు ఉన్నాయి అని చెప్పేసి తనకి ఇచ్చేసిందంట. తాళం వేసేసి ఈ అమ్మాయి ఏం చేసింది, తలుపు వేసేసి స్నానానికి అయితే వెళ్ళింది. స్నానానికి వెళ్తే తిన కబోర్డ్ దగ్గర ఎక్కడైతే తన అల్మారా బట్టలు తీసిందో ఆ కబోర్డ్ దగ్గర ఏదో శబ్దం అయితే అవుతుందంట. తిను అన్ని తీసేసి బట్టలన్నీ తీసేసి వాళ్ళకి ఇచ్చేసింది కదా, కబోర్డ్ అయితే వేసేసింది. అయితే ఆ కబోర్డ్ ఎవరో తెరిచినట్టుగా సౌండ్ అయితే వచ్చిందంట. వచ్చేసరికి గబగబా స్నానం చేసుకొని బయటకు వచ్చి చూసింది, కబోర్డ్ ఓపెన్లో ఉంది. తనకి బాగా గుర్తు, కబోర్డ్ క్లోజ్ చేశాను, ఇదేంటి ఓపెన్లో ఉంది అని భయపడుతూ సరే ఇంకా బట్టలు వేసేసుకొని ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఇదేమైనా దాని మటుకు అది ఓపెన్ అవుతుందా అంటే ఇలా రెండు కూడా ఏంటంటే ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేసే ఉంటాయి కదా స్లైడింగ్ డోర్స్ అవన్నమాట. అయితే దానివల్ల అది లూజ్ అయి వచ్చేసి ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ క్లోజ్ చేసింది. మధ్యాహ్నం వంటకి తనకి వండుకోవడానికి ఏదో కూర అయితే వండుతుంది. తను నాన్ వెజ్ బాగా తింటుందంట. అయితే ఫ్రిడ్జ్లో నుంచి ఏదో నాన్ వెజ్ తీసి వండేసుకొని కాసేపు మళ్ళీ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ అలానే పడుకుంటూ ఏదైనా చూడండి, ఇక్కడ మనకి ఇలాంటి ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి త్రూ డ్రీమ్స్ ద్వారా మనకి అవేమైనా చెప్పాలి అనుకుంటే మనము పడుకొని సగం నిద్ర సగం మెలకువలో ఉంటాం చూడండి, అది సుషుమ్న అవస్థ అంటారు. ఆ టైంలోని అవి మనతోని కాంటాక్ట్ అవ్వడానికి అయితే చూస్తాయని కొంతమంది అంటారు. కొంతమంది ఏంటంటే డీప్ స్లీప్ లోకి వెళ్తే అప్పుడు అవి మనల్ని కాంటాక్ట్ అవుతాయి అని అంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనతో కాంటాక్ట్ అవ్వడానికి అయితే అవి ఖచ్చితంగా చూస్తాయి. మరి అలానే ఈ అమ్మాయి సోఫా మీద పడుకొని ఉంది, ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ ఆన్ లో ఉంది, తలుపు వేసేసింది. తలుపు రెండు కూడా వేసేసి ఉన్నాయి. ఆ టైంలోని తన దగ్గర సోఫా దగ్గర అక్కడ అంతా కూడా తిరుగుతూ అవన్నీ కూడా చూస్తుందంట, వాళ్ళ వస్తువులన్నీ కూడాను చూస్తుంటే ఈ అమ్మాయి సెమీ కాన్షియస్గా ఉంది. ఇలా ఉందన్నమాట. కళ్ళు ఫుల్గా అయితే మూయలేదు, కళ్ళు చిన్నగా తెరిచే ఉన్నట్టుగానైతే అనిపిస్తుందంట. తనకి ఒక షాడో లాంటిది అక్కడ తన దగ్గర అంతా కూడా తిరుగుతున్నట్టు, ఆ వస్తువులన్నింటినీ కూడా టచ్ చేస్తున్నట్టు, ఈవిడ దగ్గరికి వచ్చి ఈవిడ మొహాన్ని ఇలా టచ్ చేస్తూ ఈవిడ చీరని పట్టుకొని చూస్తున్నట్టుగానైతే అనిపించిందంట. ఎందుకనో లెగుద్దామని చూస్తూ ఉంటే తన ఒళ్ళంతా కూడాను కాళ్ళు చేతులు కూడా పట్టినట్టుగా బిగించి గట్టిగా పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా అయితే బరువెక్కిపోయాయంట. ఇంకా తను బాడీ కూడా మూవ్ చేయలేకపోతుంది. కళ్ళు రెప్పలు ఇలా ఉన్నప్పటికీ కూడాను తను తెరవలేకపోతుంది. ఒక్కసారిగా తన మొహం దగ్గరికి మొహం పెట్టి అని నవ్విందంట. అంతేనండి, ఆ మొహం అప్పటికే చాలా ఏంటంటే కుళ్ళిపోతున్న స్టేజ్ లో ఉన్న మొహంలాగా అయితే ఉందంట. సగం సగం నల్లగా అయిపోయి ఆ కనుగుడ్లు బయటకు వచ్చినట్టు పెద్దగానైతే ఊరిపోయి ఉన్నాయి. ఇంత నాలుక అయితే బయటకు వచ్చి అలా నవ్వేసరికి ఈ అమ్మాయి గట్టిగా అరిచి లేచి కూర్చుందంటండి. ఎదురుగా ఏం లేదు, టీవీ గట్టిగా సౌండ్ వచ్చి టీవీలోనేదో పాట ఏదో వస్తుందంట. అంతే భయపడిపోయి చుట్టూ అంతా చూసుకుంది, చాట్లు అవి తుడుచుకొని ఏంటిది ఇది కళ నిజమా, తలుపులన్నీ వేసే ఉన్నాయి, కాకపోతే నాకు తెలుస్తుంది ఎవరో తిరిగారని తెలిసింది కానీ ఏంటిది అనేసి తనైతే భయపడిపోయింది. ఇంకా వెంటనే కాసేపు కూర్చొని అలాగా ఆలోచిస్తుంది అనమాట, అసలు నేను చూసింది నిజమా కాదా అని చెప్పేసి.
ఈలోగా మళ్ళీ వంటగదిలోని కంచాలు పడినట్టుగా ఏదో శబ్దం అయితే అనిపించింది. గబుక్కుమని సోఫాలో నుంచి లెగిచి అవతలకు వెళ్ళి చూస్తే ఏం లేదు, అంత నార్మల్గానే ఉంది. ఇంకా సరే 1:30 అయిపోతుంది కదా, భోజనం చేసేద్దామని చెప్పేసి తను చేసుకున్న నాన్ వెజ్ కర్రీని తీసి అన్నం పెట్టుకొని కర్రీ పెట్టుకునేసరికి నాన్ వెజ్ కర్రీ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందంటండి. అదేదో జిగురు జిగురుగా అయిపోయి, అలా అయితే మామూలుగానే నాన్ వెజ్ చండాలం అనుకోండి, అది ఆ రకంగానైతే మారిపోయింది అనమాట. మారిపోతే ఇంకా చూసేసరికి ఆ అమ్మాయికి అర్థమైపోయింది ఇది పాడైపోయింది అనేసి. నొరగలాగా వచ్చేసింది అంటండి, ఏదో నాన్ కర్రీ ఏదో నొరగలాగా వచ్చేసింది అంటండి. వచ్చేసరికి ఇంకా అది పక్కకు తీసేసి పడేసి ఏంటి ఇలా అయ్యింది అని చెప్పి మార్నింగ్ వాళ్ళ హస్బెండ్కి ఏదో ఎగ్ ఏదో చేసిందంట, అది వేసుకుని కొంచెంసేపు కూర్చొని తినేసి మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేసింది, చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ అదే సోఫాలో కూర్చొని టీవీ చూస్తుందంట. టీవీ చూస్తూ, ఇప్పుడు మామూలుగానే టీవీ చూస్తే నిద్ర వచ్చేస్తుంది, ఇంకా తినేసి అలా విశ్రాంతిగా టీవీ చూస్తే ఇంకా వేరం వస్తుంది కదా, అదే జరిగింది. తనకి ఏంటంటే నిద్ర వచ్చేసింది, మళ్ళీ పడుకుని పోయింది. తెలియకుండానే పడుకుంది. ఈసారి పడుకుండేసరికి మళ్ళీ అదే పిల్ల వచ్చింది. ఈసారి తిన పక్కన ఎవరో ఫ్రెండ్ కూర్చుంటుంది చూడండి, అలా వచ్చి తిన ఒళ్ళోని పక్కన కూర్చుందంట. అదే ఏదైతే సోఫా ఉందో సోఫా పక్కన కూర్చుందంట. కూర్చొని తిన బట్టలు చూస్తుందంట, సారీ చూస్తూ బాగుంది అన్నట్టుగా చూస్తుందంట. చూస్తుంది. అండ్ అలాగే తిన వేసుకున్న గాజులు, ఎర్రటి గాజులు ఉంటే ఆ గాజులను పట్టుకొని ఇలా 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 ఆడిస్తూ అదంతా చూస్తూ ఆ ఇల్లంతా కూడా ఇలా చూస్తుందంటండి, పరికించి చూస్తుంది అనమాట. ఇల్లు నెక్స్ట్ ఆ సామాను అదంతా కూడాను చూస్తూ సడన్ గా ఏడుపు మొదలు పెట్టిందంట. ఎలా అంటే చూడండి మూలుగుతూ ఏడుస్తారు కదా, అలా ఏడుపు అయితే మొదలు పెట్టింది. ఆ ఏడుపు బీభత్సంగా వినబడుతుంది ఈ అమ్మాయికి, భయంకరంగా అనమాట. అయ్యో నేను ఇదంతా కోల్పోయానే, నా జీవితాన్ని కోల్పోయానే అని చెప్పి ఏడుస్తారు చూడండి కొంతమంది, అలా అయితే ఏడుస్తుందంట. ఇంకా అలా ఏడ్చేసరికి ఈ అమ్మాయి లెగుద్దా అంటే లేవలేకపోతుంది. పడుకున్న ప్రతిసారి కూడాను ఆవిడకి పట్టేస్తుంది, ఒళ్ళంతా కూడా పట్టేస్తుంది. ఇంకా అలాగే లేవనివ్వనివ్వట్లేదు. అయితే ఇంకా అలాగే ఏడ్చేస్తుందంట, వెక్కి వెక్కి ఏడుస్తుందంట అమ్మాయి. ఈలోగా కాలింగ్ బెల్ కొట్టారు ఎవరో. టక్కున తెలుగు వచ్చింది, లేచింది, లేచి కూర్చుంది, చెమటలు తుడుచుకుంది, చుట్టూ చూసింది, ఎవ్వరూ లేరు, ఏమీ లేదు. భయం వేసేసింది, బాగా భయం వేసింది. ఈసారి నమ్ముతుంది అనమాట ఇలాంటివన్నీ. మరి అలాగే ఉంటాయి, మన వరకు వస్తే గానీ ఇలాంటివి నమ్మం. అయితే ఇంకా మళ్ళీ కాలింగ్ బెల్ వినిపించింది. వస్తున్నాను అంటూ బయటకు వచ్చి చూసేసరికి మార్నింగ్ బట్టలు తీసుకెళ్ళాడు కదా రాజు, అవన్నీ కూడా చేసేసి అమ్మ ఇదిగో అయిపోయాయి తీసుకొచ్చేసాను అని చెప్పేసి అంటున్నాడు. అంటుంటే ఇంకా తన మటుకు సరే ఎంత అయింది ఏంటి అని చెప్పేసి ఆ బట్టలు తీసుకొని డబ్బులు ఇచ్చేసి పంపించిందంట. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చచ్చినా కూడా పడుకోకూడదు, ఇక్కడ అసలు పడుకోకూడదు అని డిసైడ్ అయిపోయింది అమ్మాయి. డిసైడ్ అయిపోయి అయితే తనకి నవల్స్ చదవడం అలవాటు అంట. ఆ నవల్ ఏదో తీసి చదువుకుంటుంది. చదువుకుంటే ఏమవుతుందంటే నవల్స్ కానీ లేదు అని అంటే ఏదైనా క్లాస్ బుక్స్ కానీ ఏవైనా తీసి చదివినప్పుడు జనరల్ గా ఎవరికైనా కూడాను నిద్ర అయితే వస్తుంది. కానీ ఈ అమ్మాయి పడుకోకుండా ఉండేందుకు చదవడానికి అయితే ప్రయత్నిస్తుంది కదా, ట్రై చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. కానీ పడుకోకుండా చదవాలి, చదివి ఇలానే కూర్చోవాలి, నేను పడుకుంటే మటుకు నాకు ఏదో అవుతుంది అని తను ఫీల్ అవుతూ ఇంక ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఆ లివింగ్ రూమ్ లో నుంచి తన బెడ్రూమ్ వైపు అయితే వెళ్ళిపోయింది. డబుల్ బెడ్రూమ్, ఒక బెడ్రూమ్ లోని ఖాళీ అనమాట. వీళ్ళకి సంబంధించిన సామాన్ ఏదో సర్దుకున్నారు, ఒక చిన్న దివాన్ కాట్ అయితే వేసుకున్నారు. వీళ్ళ మెయిన్ రూమ్ ఏదైతే ఉందో బెడ్రూమ్, అందులోని ఒక పెద్ద హాలు, అందులోనే అటాచ్డ్ బాత్రూమ్. అయితే వీళ్ళ మంచానికే బోల్డ్ అంత ప్లేస్ ఆక్యుపై చేసేసింది. ఒక పక్క కబోర్డ్స్, చెప్పాను కదా ఇందాకలా కబోర్డ్స్ అనమాట. అయితే మంచం మీద కూర్చొని ఈసారి కూర్చొనే చదువుతుంది.
ఇంకా ఇలా లాభం లేదని చెప్పేసి ఆ పక్కన ఉన్న కిటికీ అయితే ఓపెన్ చేసింది. అవతల నుంచి ఆ చివర ఉన్న గ్రౌండ్ అయితే కనిపిస్తుంది, ఎవరో పిల్లలు ఆడుతున్నారు. సరే మంచం మీద కూడా నిద్ర వస్తుందని చెప్పేసి తినేం చేసింది, ఆ కిటికీ పక్కన వీళ్ళు ఒక చిన్న బల్లని అయితే వేసుకున్నారనమాట, స్టూల్ పెట్టి. అంటే వాళ్ళు చదువుకోవడానికి లేదంటే ఏదైనా వర్క్ చేసుకోవడానికి అని చెప్పేసి అక్కడ వాళ్ళ ఆయన ల్యాప్టాప్ అన్ని కూడా పెట్టి ఉంటాయి. సరే ఈ అమ్మాయి ఏంటంటే అక్కడ కూర్చొని చదివితే నిద్ర పట్టదు అని చెప్పేసి అక్కడే కూర్చొని చదువుతుంది. అయితే ఇలాగే సాయంత్రం అయిపోయింది. ఇంకా 4:30, 5 అలా అయ్యే టైంకి ఏంటంటే ఇంకా రఘు వచ్చేస్తాడు కదా అని చెప్పేసి గబగబా తిని లేచి ఫ్రెష్ అప్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ నాస్తా ఏదో ప్రిపేర్ చేసి చాయ్ ఏదో పెట్టింది. ఈలోగా రఘు అయితే వచ్చేసాడు. ఒక 5:30 అలా అయింది, వచ్చేసాడు. వచ్చేసి మరి కొత్తగా పెళ్ళయింది కదా, బయటికి వెళ్దాం అనుకున్నారు. అలానే బయటికి వెళ్ళి బీచ్, సినిమా ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళైతే ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, ఏదైనా ఆర్డర్ పెట్టి అని చెప్తే సరేనని రఘు గారు ఏదో ఆర్డర్ పెట్టారంట. ఈ లోపు ఈ అమ్మాయి స్నానానికని వెళ్ళింది. స్నానానికని వెళ్తే తను పిలిచి ఏదో చెప్పాడంట. ఎవరు వేసుకోవడం వల్ల సౌండ్ వినబడలేదు. ఏంటి ఏంటి అంటూ ఉంటే సరే అని చెప్పేసి తను వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఏం చెప్పాడు రఘు అని అనుకుంది. అమ్మాయి ఏం చేసింది, స్నానం చేసింది, నైట్ ఏదో వేసుకొని ఆర్డర్ పెట్టేసి ఉంటాడు అని చెప్పి గబగబా తను కిచెన్ లోకి వెళ్ళిపోయింది. కిచెన్ లోకి వెళ్తున్నప్పుడు అక్కడే సోఫా ఉంటుంది, టీవీ ఎదురుగా అన్నమాట. అయితే సోఫాలో కూర్చున్నాడు. సరే తిను కిచెన్ లోకి వెళ్ళింది, ప్లేట్లు ఏవో 2 తీసింది, గ్లాసులో మంచినీళ్ళు వాటర్ పట్టేసి ఆర్డర్ పెట్టేసావా అని అడుగుతుంది వంటగదిలో నుంచి. అడుగుతుంటే ఉలుకులేదు పలుకులేదు, కామ్గా ఉన్నాడు. టీవీ మటుకు అలానే మోగుతుంటే ఇదేంటి పలకడు ఉలకడు ఏంటిది అని చెప్పేసి నిన్నే అడుగుతున్నాను, ఆర్డర్ పెట్టావా లేదా, ఏం పెట్టావా అని అడుగుతుంది. బయటకు వచ్చి అడిగి చూసేసరికి ఆ సోఫా మీద కూర్చున్న రఘు అయితే కనిపించట్లేదు. ఇక్కడ లేడేంటి, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి రూమ్లన్నీ వెతికేస్తుంది. బాల్కనీలో చూసింది, ఎక్కడా కనిపించలేదు. దీనికి అప్పుడు చాట్లు పట్టాయి. ఏంటి ఇప్పుడు వరకు ఇక్కడ కూర్చున్న మనిషి కనిపించలేదేంటి అని చెప్పేసి భయపడిపోతూ తలుపు తీసుకొని వెళ్దామంటే తలుపు తాళం వేసేసింది. తలుపు తాళం వేసింది ఏంటి, బయటికి వెళ్ళాడా, అయితే నన్ను లోపల పెట్టేసి తను బయటికి వెళ్ళాడా, అదేనా చెప్దాం అనుకున్నాడా అని ఇమీడియట్ గా ఫోన్ తీసి కాల్ అయితే చేసిందంట. చేస్తే ఎక్కడున్నావు ఏంటి, నన్ను ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు, తాళం వేసి వెళ్ళావా అని గాబరగా అడుగుతుంటే నీకు చెప్పే వెళ్ళాను కదా, నువ్వు వినలేదా అంటే షవర్ వల్ల నాకేం వినిపించలేదు, ఏం చెప్పావు అంటే అదే ఆర్డర్ పెడుతుంటే సరిగా అవ్వట్లేదు, పైగా ఎక్కువ చార్జ్ చేస్తున్నాడని నేను వచ్చాను ఇక్కడికి, చేయిస్తున్నాను, ఒక్క 5 minutes లో వచ్చేస్తాను అని తనైతే చెప్పాడంట. మరి అయితే అప్పుడు ఈలోగా మధ్యలోని తను కంచాలు తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నీడెవరిదో తనకు అర్థం కాలేదు. భయం వేసేస్తుంది, బయటికి వెళ్ళడానికి దారి లేదు. తలుపులు తాళాలు వేసుకొని అవతల నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ టీవీ చూస్తే అలా మోగుతుంది. టీవీ వెంటనే ఆపేసి తనేంటంటే ప్లేట్లు అవి తెచ్చి ఎదర వాళ్ళు ఆ లివింగ్ రూమ్ లోనే కూర్చొని తినడం అలవాటు అనమాట. ఆ టేబుల్ మీద అయితే పెట్టింది. ఇంకా తను వస్తాడని వెయిట్ చేస్తుంది. ఈలోగా తలుపులు తీస్తున్నట్టుగా కీ ఓపెన్ చేస్తున్నట్టుగానైతే శబ్దాలు వినపడ్డాయి. అయితే డోరు సౌండ్ అసలు ఏమీ వినిపించట్లేదు. ఏంటి ఇంకా రాలేదా అని చెప్పేసి చూస్తుంది. ఈలోగా తను వచ్చి ఏంటి నా కోసం ఇక్కడ గోతిగడ నక్కలా కూర్చొని ఉన్నావా, ఉండి వచ్చేస్తున్నాను అని చెప్పేసి తాళం తీసాడంట. తాళం తీసి లోపలికి వచ్చాడు. ఇదిగో ఇవి తెచ్చాను, పెట్టేసి అరేంజ్ చేసాయి అని చెప్పేసి తను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయాడంట. నేను ఇంకా అవన్నీ కూడా ఓపెన్ చేసేసి అవన్నీ కూడా వీళ్ళిద్దరికి సర్దేసి కూర్చున్నారు. ఇద్దరును భోజనం చేస్తున్నారు, నాన్ వెజ్. టీవీ ఆన్ చేసుకున్నారు. ఇంకా తింటుందంట. తను సగం తినేసరికి తనకి తల వెంట్రుక ఏదో నోట్లోకి అయితే వెళ్ళిపోయిందంట. అసలు తను తల కూడా ఇప్పిలేదు. అలాంటిది తల వెంట్రుక అందులోకి ఎలా వచ్చింది, నువ్వు ఎక్కడ చేయించావు ఇది, చూడు ఎలాగో తల వెంట్రుక వచ్చింది అని చెప్పిందంట. లేదే నేను మంచిగానే చేయించాను, అయినా అది ఆడవాళ్ళ తల వెంట్రుకు నీదే అనుకుంటాను, అక్కడ మగవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళది ఎలా వస్తుంది అని ఇద్దరు అనుకున్నారంట. అయిపోయింది మొత్తానికి. నాన్ వెజ్ కదా ఎలాగొక్కలాగా తినేశారు.
తినేసిన తర్వాత పడుకుందాం అని చెప్పి వెళ్ళిన తర్వాత రఘు అన్నాడంట, నాకు కాస్త పని ఉంది, నేను ఆ వర్క్ చేసుకొని అప్పుడు పడుకుంటాను, నువ్వు పడుకోవాలంటే పడుకుంటూ నేను బయటకు వెళ్ళి హాల్లో కూర్చొని చేసుకుంటాను అని అంటే సరే అని చెప్పేసి, తనకి లైట్ ఉంటే నిద్ర పట్టదంట, అందుకని రఘు బయటకు వచ్చి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసి తను వర్క్ అయితే చేస్తున్నాడు. చేస్తుంటే ఈలోగా తను రూమ్లో పడుకుంది కదా, రూమ్ అంతా కూడాను ఒక్కసారిగా ఏంటో ఏసీ వేస్తే ఎలా అయిపోతుంది చల్లగాను, అలా అయితే అయిపోయిందంట. అయిపోయింది, తిను డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయింది. ఈలోగా బయట నుంచి లివింగ్ రూమ్లో నుంచి అరుపులు వినబడుతున్నాయి. సడన్ గా ఈ అమ్మాయి ఏంటంటే లేచింది. ఎవరికైనా అలా సడన్ గా నిద్దట్లోని అరుపులు వినిపిస్తే గుండెదాడి వచ్చేస్తుంది కదా. లేచి కూర్చొని చూస్తుంది, ఈ లోపు రఘు అరుస్తున్నాడు బయటన. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమైంది రఘు రఘు అని అంటే పడుకోనే తను ల్యాప్టాప్ తన మీద ఇలా పెట్టుకొని నిచ్చుకున్నాడంట. పడుకున్నాడు అంటే వర్క్ చేస్తూ ఎలా పడుకుని పోయాడో పడుకుని పోయాడు, తను నిద్దట్లోనైతే ఉన్నాడు. తనకి సేమ్ అలానే ఎవరో ఒక అమ్మాయి వచ్చి అదంతా కూడా తిరుగుతూ ఈసారి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి గొంతు పట్టుకొని పీక నులిమేస్తుందంట. నులిమేస్తూ అంటే ఇంకా గట్టి గట్టిగా అరిచేసరికి తిని వచ్చిందనమాట. వచ్చి ఏమైందంటే తను ఇంకా భయపడిపోయి చాటలు తుడుచుకొని భయంతో తినకి ఏమైనా చెప్తే మళ్ళీ ఒక్కరిదే ఉంటుంది కదా అని చెప్పి ఏం లేదని చెప్పేశాడంట. ఆ రోజుకి అయిపోయింది కదా. నెక్స్ట్ డే కూడా సేమ్ ఇలానే ఈ అమ్మాయికి వంటగదిలోకి వెళ్ళేసరికి వంటగదిలో ఎవరో నించున్నట్టు, తన వెనకాతలే వస్తూ ఎవరో తిరుగుతున్నట్టు ఇలా అయితే అనిపించడం మొదలయ్యింది. పాపం ఒక 2-3 రోజులు అలానే భరించింది. ఇలానే ఒక 1 వీక్ అయితే గడిచిపోయింది. వాళ్ళ ఆయనకి నైట్ డ్యూటీలు. ఆ నైట్ డ్యూటీలు అప్పుడు మరి నైట్ వెళ్ళిపోతాడు, తను నైట్ ఒక్కరిదాగే ఉండాలి కదా. అప్పుడు చుక్కలు చూసిందంట. అనకూడదు కానీ సీలింగ్ పట్టుకొని వేలబడుతూ తిని కాస్త చూసి నవ్వడం, తిని దగ్గరికి వచ్చేసి బెదిరించడం, భయపెట్టడం, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అనడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయంట. జరిగేసరికి ఇంక ఈ అమ్మాయి తట్టుకోలేక వాళ్ళ అమ్మగారిని అయితే పిలిపించుకుంటే చూడండి ఎలా ఉంటుందంటే, అక్కడ ఇంట్లో నుంచి అమ్మాయి వెళ్ళిపోవాలి, అంతేగాని ఇంకెవరినైనా పిలిపించుకుంటే ఏం లాభం చెప్పండి, లేదా ఏదైనా పూజలు చేపించి అలాంటివి ఏవి కూడా ఉండకూడదు అని చెప్పి. కానీ వీళ్ళకి ఎలా ఉంటుందంటే నమ్మని వాళ్ళకి ఎదుటి వాళ్ళ దగ్గర బయటపడరు. అమ్మగారిని పిలిపించుకొని ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను, నైట్ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, నువ్వు వచ్చి ఉండొచ్చు కదా కొన్ని రోజులు నాకు తోడుగాను అని అంటే వాళ్ళ అమ్మగారు పాపం వచ్చారంట. వస్తే వాళ్ళ అమ్మగారికి ఈ విషయం చెప్పలేదు, ఇంట్లో ఇలా జరుగుతుంది, ఇలా అవుతున్నాను అని. ఆ పిల్ల ఏం చేసింది, నార్మల్గానే వాళ్ళ అమ్మ తను ఇద్దరు ఉన్నారు. అయితే మధ్యాహ్నం వాళ్ళ అమ్మగారు టీవీ చూస్తూ అదే సోఫా మీద పడుకున్నారంట. మళ్ళీ సీన్ రిపీట్. ఆవిడికి కూడా అలానే అక్కడ ఆవిడ చుట్టూ తిరిగినట్టు, ఆవిడ చీర పట్టుకొని అంతా చూసి ఆవిడ జడ పట్టుకొని లాగుతుందంట, గట్టిగా అరుస్తుందంట, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి. అరిచేసరికి ఆవిడ కొంచెం దైవభక్తి ఎక్కువ గల ఆవిడ ఇదంతా కూడా గమనించి అయితే ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి తెలుసుకుంది. ఏమై నాకు ఎందుకు చెప్పలేదు గాయత్రి, ఇక్కడ ఎలా జరుగుతుంది అని చెప్పేసి, ఇక్కడ ఏదో ఉంది నీకు తెలీదా అని అడిగిందంట కూతుర్ని. కూతురు సంగతి తెలుసు బాగానే ఆవిడకి. అయితే లేదు, అప్పుడప్పుడు నాకు కూడా భయం వేస్తుంది కొంచెం, అందుకనే నిన్ను రప్పించాను అని అంటే అప్పుడు సరే అయితే చూద్దామని చెప్పేసి ఆవిడ వాళ్ళ ఊరు నుంచి ఎవరో ఒక ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లోని పూజలు చేయించి గంగాజలంతో శుద్ధి చేయించి, అది కాకుండా అక్కడ ఏం జరిగిందో అనేది తెలుసుకొని ఆ అమ్మాయికి తగ్గట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ అమ్మాయి ఒక ప్రేతగా మారి ఇలా ఈ అపార్ట్మెంట్లో ఉన్న మాకు ఇబ్బంది పెడుతుంది మీ కోడలు, కాబట్టి ఆ అమ్మాయికి చేయవలసింది ఇంకేమైనా మిగిలిపోతే చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళు ఏవో ఇంకా అమ్మాయికి సరిగ్గానైతే ఏం చేయలేకపోయారు. ఎందుకనంటే అమ్మాయిది కేసు అయ్యిందండి. కేసు అయ్యి పోలీసులు రావడం, మళ్ళీ పోస్ట్ మార్టం తీసుకెళ్ళడం. ఎందుకనంటే బోల్డ్ అని ఉంటే ఇలాంటివి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, కానీ తర్వాత ఉన్నోళ్ళని తినేస్తారు పోలీసులు.
మరి అలాగే అయ్యింది. ఆ కంగారులోని ఆ దీనిలోని వాళ్ళు ఏంటంటే సరిగ్గానైతే చేయలేదు. పైగా చిన్న పిల్లవాడు ఉన్నాడు కదండి, 5 నెలల పిల్లవాడు అంటే పాపం ఆ పిల్లాడిని చూసైనా కూడా ఆగాలి, లేదా అక్కడ ఇంకేటి ఏదైనా జరిగి ఉండాలి. మొత్తానికైతే ఆ అమ్మాయికి చేయవలసినవన్నీ కూడా కర్మలు చేశారు వీళ్ళు. చేసి మళ్ళీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఏవేవో పూజలు అయితే చేయించుకున్నారు. చేయించుకున్నాక వాళ్ళకి ఆ అమ్మాయి ఆత్మ కనిపించడం అయితే మానేసింది. మరి ఇలా ఉంటుందండి. అసలు ఒక్క క్షణం ఆలోచించకుండా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళ గురించి మనం చచ్చిపోవడం ఏంటండి? వాళ్ళు ఏమైనా మనకి జీవితాన్ని ఇచ్చారా, లేదంటే మనల్ని పోషిస్తున్నారా, చూస్తున్నారా, లేదంటే అలాగైనా కూడాను మన జీవితాన్ని మన చేతులారా ఇలా నాశనం చేసుకోకూడదు. ఎవరైనా చచ్చిపోదాము అని మీకు అనిపించినా కూడాను ఎదుటివారి బాధ కన్నా మన బాధ ఎక్కువేం కాదులే అని మనం అనుకోవాలి. అలాగే వాళ్ళ బాధల్ని చూడాలి, కనిపెట్టాలి. అప్పుడు తెలుస్తుంది మీకు జీవితం విలువ. మనం ఎంత హ్యాపీగా ఉన్నామో, మనకి దేవుడు కాళ్ళు చేతులు ఇంకా అన్ని అవయవాలు కూడాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇలా ఇచ్చాడు అని అంటే మన తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకుంది అని అర్థం. మరి అటువంటి జీవితాన్ని మన చేతులారా నాశనం చేసుకుంటే మటుకు వచ్చే జన్మలోని ఎలా పుడతాం ఎవరికీ తెలీదు. ఈ కర్మలన్నీ మోసుకొని వెళ్ళి మళ్ళీ ఆ జన్మలోని ఇంకా ఎక్కువ కర్మనైతే అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు ఏదో చిన్న విషయం జరిగిందనుకోండి, అది మన కర్మకి మనం ఇప్పుడు బాధ్యత వహిస్తున్నాము, మనం పడుతున్నాము అనుకొని వదిలేసేయాలి. దాన్ని అలానే వెళ్ళిపోనివ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. అర్థమైందా? మరి చిన్న విషయాలకే ప్రేమలోని విఫలం అయ్యామనో, లేదు అని అంటే పరీక్షలు పాస్ అవ్వలేదనో, లేదు మార్క్స్ రాలేదనో, ఉద్యోగం పోయిందనో, లేదంటే ఉద్యోగం రాలేదనో మీ జీవితాలను అయితే నాశనం చేసుకోకండి. ఇంకా అంతకన్నా మంచివి మీకు ఎదురు చూస్తున్నాయి, మీకోసం ఎదురు చూస్తున్నాయని ఆలోచించండి. మనం చనిపోయినంత వరకు కూడాను మన వలన ఎదుటివారికి ఏదైనా ఉపకారం చేయగలిగేటట్టు మనం ఉండాలి. అలాగే మనకి ఇంకా ఏదో ఉంది రాసిపెట్టి, అది అనుభవించేంత వరకు కూడా దేవుడు మనల్ని ఎక్కడే ఉన్నేస్తాడు, ఎక్కడికి వెళ్ళనివ్వడు. అవన్నీ అనుభవించే మనం పోవాలి. మరి ఇదండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర